హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే నేను పిల్లలకి పాలు అనేది కాసేసాను. ఫస్ట్ లెగడమే ఇంకా పిల్లలకి పాలు అనేది కాసేస్తాను. తర్వాత అనేది నా పని నేను చేసుకుంటాను. ఇంకా అవి చల్లారిపోయిన తర్వాత పాల బాటిల్స్ అనేది క్లీన్ చేసుకుని దాంట్లో వేసి ఒక పక్కన అయితే పెట్టేసుకుంటాను. మళ్ళీ లెగంగానే ఇచ్చేస్తాను. ఇప్పుడైతే రాగి చెంబులో క్లీన్ చేసి నేను బయట పెట్టుకోవడం అలవాటు. అది వచ్చేసేసి నేను రాగి చెంబు క్లీన్ చేసేది కొంచెం ఉప్పును నిమ్మకాయతోనే క్లీన్ చేస్తాను. ఎక్కువ అలాగైతేనే పోయిద్ది. ఇంకే ఏది యూజ్ చేయను. పీతాంబరి కూడా యూజ్ చేయను, ఎందుకంటే అది కొంచెం మచ్చలున్న అలాగే ఉంటుంది. షైనింగ్ పౌడర్ ఉంటుంది, అది ఇంకా బాగా పనిచేసింది. మామూలుగా అయితే నేనైతే నిమ్మకాయను ఉప్పుతోనే క్లీన్ చేస్తాను. సాల్ట్ చాలా బాగా పనిచేసిద్ది అసలు. నిమ్మకాయను సాల్ట్ అయితే ఇట్లా ఒక్కసారి పిండితే చాలు, దాంట్లో ఒక మళ్ళీ సాల్ట్ వేసేస్తే మొత్తం ఇలా తిప్పేస్తే చాలు, దాంట్లో మొత్తం అసలు ఇంత మచ్చకాడ లేకుండా చేసిద్ది. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి, అలాగూ చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నేను బయట అనేది పెట్టుకుంటాను. రాగి చెంబు నాకు బయట పెట్టుకునే అలవాటు ఉంది. ఇంకా డైలీ అసలు ఈ పనులు అనేది నేను చేస్తాను కంపల్సరీగా. అసలు హాల్లోనేమో అక్కడైతే వాటర్ అనేది ముందే నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అవి అనేది వేసేస్తాను కొంచెం డెకరేషన్ లాగా. ఇప్పుడైతే నేను ముందు బ్రష్ చేసిన తర్వాత ఏది చేసినా చేయకపోయినా సరే టీ అనేది ముందు పడిపోవాలి కడుపులో, లేకపోతే నేను అసలు ఏ పని చేయలేను. ఇంకా వంశీ అయితే ఇంకా చేయలేడు. ముందు టీ పెట్టా అంటాడు. ఇంకా మేము టీ కాసేసుకుని అయితే తాగేసేస్తాం ముందు. ఇంకా మేము మాత్రం టీ అనేది ఫస్ట్ పడిపోవాలి. ఇంకిద్దరికి టీ అలవాటు ఉంది, మేమిద్దరం టీ తాగుతాము. ఇంకా అప్పుడైతే కూర చేయాలి. కూర వచ్చేసి దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. పక్కనైతే రసం పెట్టాను. రసం పెట్టి వచ్చిన తర్వాత నేనైతే ఇప్పుడు కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. మా ధన్విత దర్శక కూడా ఉన్నారు ఆ పక్కన, వాళ్ళు కూడా కట్ చేద్దాం అన్నారు. కానీ చాకు ఇవ్వలేదు, ఎందుకంటే ఇది నాకే తెగట్లేదు చాకు. నాకు అసలు పట్టుకోవడం కూడా కుదరట్లేదు ఆ చాకు. ఇంకా వాళ్ళు ఇంకే చేతులు అవి కోసుకుంటారని నేను ఇవ్వలేదు వాళ్ళకి. మా దర్శక అయితే నేను కోస్తా అంటుంది. ఇంకా దానికి కూడా ఇవ్వలేదు నేను. నాకే కొయ్యడం రావట్లేదు ఇంకా సరిగ్గాను. ఇంకా అయితే ఇవ్వలేదు. ఇప్పుడైతే నేను ఇవనేది మొత్తం అన్నీ కోసేసిన తర్వాత ఒక దాంట్లో వేసుకుని కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను. అవన్నీ పిసికేస్తాను, పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే మా అమ్మ అలా చేసింది, మొత్తం అన్నీ కలిపేసేసి కొంచెం ఉప్పు వేసేసి కలిపేసిద్ది మొత్తం అంతా. దాంట్లో బంక అదేమన్నా ఉంటే అంతా పోద్దని. ఇంకా తర్వాత అనేది నేను వాటిని మొత్తం క్లీన్ చేసేసుకుంటాను దాంట్లో వేసేసి. తర్వాత అనేది ఇంకా ఫ్రై అనేది చేసేసుకుంటాను. ఫ్రైకి కూడా నేను ఏం తాలింపులో ఏమేను, ఓన్లీ ఉల్లిపాయలు ఒకటే వేస్తాను. ఉల్లిపాయలు ఒకటే వేసేసి ఇవి దొండకాయ ముక్కలు వేసేస్తాను. కానీ బాగా మగ్గనిస్తాను, నాకు పచ్చిగా ఉంటే తినబుద్ధి అవ్వదు. ఇంకా బాగా మగ్గిన తర్వాతే నేను దొండకాయలు కారం అవి వేసుకుని ఇంకా దింపేసుకుంటాను. ఓ పక్కన రసం కూడా అయిపోయినాయి. నేను చెప్పా కదండి రసం పెట్టానని. ఇప్పుడైతే హాల్ మొత్తం మేము తినడం కూడా అయిపోయింది. మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తిన్న తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఇంకా తర్వాత అనేది మళ్ళీ మేము షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదంతా చేయాలంటే చేయలేను. నేను షాప్ నుంచి వచ్చాకైతే చేయను. ముందే చేసుకుని షాప్కి వెళ్ళిపోతాను. వచ్చినాక ఇంకా వండుకుని తినేదట్టే ఉంటుంది. నేనైతే పప్పు నానడం అయితే మర్చిపోయాను. ఇంకా ఒక గ్లాస్ పప్పు, 2 గ్లాసులు అయితే బియ్యం నానబోస్తున్నాను. ఈ పప్పు వచ్చేసి మేము తీసుకున్నాం ఇక్కడ. మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం మినపప్పు. ఈసారి అయితే తీసుకోలేదు, ఎందుకంటే పార్సిల్ ఏమన్నాం కానీ కుదరలేదు. ఇంకా మేము వెళ్తాంలే తీసుకొద్దాంలే అనుకుంటున్నాము. ఇప్పుడైతే ఈ బియ్యం కూడా మా పెద్దమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. చాలా రోజులు అయిందంట రేషన్ కార్డు తీసుకుని, పోయిద్దని తీసుకున్నారు. మేము వచ్చి సంవత్సరం అయిపోతుంది దగ్గర మే నెల అట్లా, అదే వస్తే సంవత్సరం అయిపోద్ది. ఆగస్టుకి అట్లా అవుతుంది. అప్పుడైతే మా పెద్దమ్మలు తీసుకుని ఇంకా అప్పుడు సంవత్సరం అయిపోతుంది కాబట్టి చాలా మట్టి, చాలా పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు నాకు చెరగడానికి కూడా రావట్లేదు, చెరగడానికి నా దగ్గర చాటలేదు. ఇంకా కడిగి చాలాసార్లు కడిగాను, చాలాసార్లు కడిగాను.
అలాగే చూశాను. ఇంకా 3-4 టైమ్స్ కడిగాను బాగానే. అప్పుడు దాంట్లో ఉన్న పురుగులన్నీ వచ్చేసినాయి. చెరిగితే మొత్తం వచ్చేసాయి. నా దగ్గర చాటలేదు, నేను చెరగలేదు. ఇంకా అలాగే వేసి కడుగుతూ ఉన్నాను 3-4 టైమ్స్. బాగానే అయినాయి. ఇంకా నేను అది షాప్ నుంచి వచ్చాకైతే మిక్సీ పడతాను. ఇప్పుడైతే నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే టిఫిన్ ఉండదు ఇంకా. అసలు వద్దులే టిఫిన్ అనేది నానబెట్టుకోవద్దులే అనుకున్నాము. మళ్ళీ టిఫిన్ చేయకుండా అయితే ఉండం కదా. ఎందుకంటే మా దగ్గర పప్పు లేదు అందుకేను. తర్వాత అయితే మేము ఇంటికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా తెచ్చుకుంటాము. మేమైతే ఇక్కడ టిఫిన్ ఎప్పుడు కొనలేదు. ఒక 2 టైమ్స్ 1 టైమ్ కొని ఉంటాము. ఇక్కడ టిఫిన్ వచ్చేసి 45 రూపీస్. 45 రూపీస్ అంటే చాలా. మేమిద్దరం తినాలన్నా మొత్తం 100 పెట్టుకోవాలి. మేము అసలు టిఫిన్ అనేది ఎప్పుడు కొనము. ఎందుకంటే మామూలుగా అయితే టీ ఒక రొట్టి తినేసేస్తాము. ఇంకా అయితే టిఫిన్ ఎప్పుడు కొనమండి. వంశీకి కూడా నచ్చదు బయట తినడం అనేది. ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇల్లు మొత్తం తుడిచేసాను. ఇంకా షాప్కి వెళ్ళాలి. అందుకే గబగబా పని అనేది చేసేస్తున్నాను. ఇప్పుడే 2 అయిపోయినట్టుంది. ఇంకా నేను 4:30కి అలా బయలుదేరిపోతాను షాప్కి. ఇంకా నా పని ఇదిగో ఇలా తుడుచుకోవడం. ఇంకా సాయంత్రం వచ్చినాక ఇంకా అసలు ఏ పని ఉండదు ఇంటి దగ్గర. నేను మొత్తం చేసుకుని వెళ్తాను. పిల్లలకు కూడా స్నానం అది చేయించేస్తాను ఇప్పుడు. ఇది తుడవంగానే స్నానం అయితే చేయించేసుకుంటాను. ఇంకా బయట కూడా కడగాలి. సాయంత్రం కడగాలంటే చాలా టైం అయిపోతుంది. 12 ఆ టైం అయిపోతుంది నైటు. ఆ టైంలో కడిగితే ఇదే ఏంట్రా బాబు ఇప్పుడు కడుగుతుంది అనుకుంటారా. అందుకే నేను ఇప్పుడే కడిగేసుకుంటాను మధ్యాహ్నం పూట. అంటే ఎప్పుడు కుదిరితే అప్పుడే కడుగుతాను బయట. మధ్యాహ్నం అంటే నేను వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే నేను పెందలకడ 10ంటికి అలా వచ్చేసాను అనుకో షాప్ నుంచి, నేను అప్పుడే కడిగేసుకుంటాను. నాకు వీలుని బట్టి నాకు తెలుస్తుంది వస్తానో రానో అని కొంచెం. అప్పుడైతే బయట కూడా నేను కడిగేసుకుంటున్నాను. మొత్తం అంతా కడిగేసేసుకుంటున్నాను. చెట్లకు కూడా నీళ్ళు పోసేసాను. పొద్దున్న నీళ్ళు పోయలేదు, మర్చిపోయాను. ఇప్పుడు నీళ్ళు పోసేసి మొత్తం కడిగేసాను. ఇంకా కడిగినాకైతే మొత్తం తుడుచుకున్నంత ఇల్లు ఎలా ఉంది. పొద్దున్న పూలు పెట్టాను కదా, అవి ఇంకా వాడిపోయినాయి మధ్యాహ్నానికి. ఇప్పుడైతే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. బయట కూడా చాలా పని ఉంటుంది. అసలు కనపడదు. చాలా టైమే పడుతుంది. మళ్ళీ టీ తాగే టైం అయిపోయింది. మా ధన్వితకి మాత్రము కొంచెం పాలు అనేది పెట్టుకుంటాను నేను షాప్లో. అది గబుక్కుని పాలు తాగుతాను అడిగింది అనుకో, దానికోసం అనేది పాలు అనేది నేను సపరేట్గా పెట్టుకుంటాను. ఇంకెప్పుడు ఒక బాటిల్ అనేది దానికి. అది సామాన్యంగా పాలు అడగదు. ఇంకా అడిగిందంటే ఇంకా కంపల్సరీగా ఉండాలని నేను ముందు జాగ్రత్తగానే పాలు అనేది పెట్టుకుంటాను. ఇప్పుడైతే మేమైతే ఫ్రెష్ అయిపోయాము. షాప్కి అయితే బయలుదేరిపోతున్నాము. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు మా వాళ్ళు షాప్ అనగానే. మధ్యలో ఇంకా కుర్కురే ప్యాకెట్లు, లేస్ అవి ఇవి తీసుకుంటాను ఇంకా షాప్లో. ఇవైతే తింటారు. ఇవి తిన్న తర్వాత ఇంకెప్పటికో మా ధన్విత పాలు అడిగిద్ది. అప్పుడు దాకా అడగదు. ఒకవేళ పాలు లేవు అయిపోయినాయి అంటే మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తాను. వాళ్ళు ఏడిపిస్తారు. ఇంకా మా ధన్విత వాళ్ళు అయితే ఏడిపించరు. చాలా బాగా ఆడుకుంటారు. ఎప్పుడో కష్టంగా ఆడుకుంటారు. ఏడుస్తారు కానీ ఏడిపిరు పాపం. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా వీడియోస్